చెల్లి గురించి అత్తగారింట్లో ఏం చెప్పుకుంటాంలే అని మౌనంగా ఉండిపోయానులే గాని చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చేసిన పనులన్నీ అవే. అందుకే ఆ జగిత్యాల శంకరయ్యతో పెళ్లి చేసి పంపించేద్దాం అనుకున్నాం. కానీ మీ తమ్ముడేం చేశాడు? సరిగ్గా తాళి కట్టే సమయానికి పెళ్లి పిట్టల మీద నుంచి తెచ్చేశాడు. నేను పేరుకే పెద్ద కోడల్ని గాని నాకంటే ముందే దాన్ని ఇంటి కోడల్ని చేసేశాడు. అప్పుడే అనుకున్నా ఇక్కడ కూడా ఇలాంటివేవో మొదలు పెడుతుంది అని. భరించే ఓపికంటే దాన్ని భరించడం, లేదంటే దూరంగా పెట్టడం. ఇంతకు మించి ఆలోచించి ఏం ఉపయోగం లేదు. లేదు మేడం, ఎక్కడో ఏదో జరుగుంటుంది. ఇవన్నీ ధరణి చేసిందంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఆపుతావామా? ఏంటమ్మా ఇది? అమ్మ అలిగిందని, మరదలు మంచిదని వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భర్తలు మాట్లాడుకునే టాపిక్స్ ఇవి. సారీ 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 మేడం, ఈరోజు మనం మన ప్రేమ తప్ప వేరే టాపిక్స్ ఏమీ ఉండవు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మేడం. దింపండి బా, దింపమా. ధరణమ్మ నానిబాబు కూడా ఈ ప్రేమికుల రోజు ఇట్టనే సంతోషంగా ఉంటే ఎంత మంచిగా ఉండేది. ఏం చెయ్యాలా, ఎట్ట కలపాలా? హ్యాపీ వ్యాలంటైన్స్. ఏంటి బాబు నవ్వుతున్నావు? నిజంగా చెప్తాండా? పాపం ధరణమ్మకు కూడా ఆశ ఉండదా? తీసుకుపో బాబు. తీసుకుపోవాలా? అసలు నేను బయటికి ఎందుకు వెళ్తున్నాను తెలుసా? ఎందుకు బాబు? ఏదన్నా గిఫ్ట్ తెచ్చి ధరణమ్మని సర్ప్రైజ్ చేయనీకా? అంత లేదు. ఇంట్లో ఉంటే ఈ వ్యాలంటైన్స్ డే రోజు కూడా ఎక్కడ ఆ మొహం చూడాల్సి వస్తుందనని బయటికి వెళ్తున్నాను అంతే. నిజానికి నాకేం పని లేదు. నీకు కూడా తెలుసు కదా హంస, నాకేం పని ఉంటుంది? ఏంది బాబు అట్టంటావు? నువ్వంటే ధరణమ్మకి ఎంత ఇష్టం, ఎంత ప్రేమించింది. ఆ మాట చెప్పొద్దు హంస. ప్రేమించింది నేను, మోసపోయింది నేను. తను నన్నేం ప్రేమించలేదు. లేదు నాని బాబు, నీకు తెలవదు. ధరణమ్మ నిన్నెట్టా చూసుకుందో, ఎంత ప్రేమిస్తుందో నీకు తెలవదు బాబు. హంస ఆపుతావా? ప్రేమించింది ప్రేమించింది అంటావు. ఏం ప్రేమించింది? నిజంగా ప్రేమించింది అయితే ఇలా మందు పెడుతుందా? నన్ను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుందా? వద్దు నాని బాబు. ఎవరైనా ధరణమ్మని తప్పుగా అర్థం చేసుకోవచ్చేమో గాని నువ్వు మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ధరణమ్మ బంగారం బాబు,
అట్టంట అమ్మాయి భార్యగా దొరకటం మీ అదృష్టం, కోడలిగా రావటం ఈ ఇంటి అదృష్టం. అదృష్టం కాదా హంస, దరిద్రం. నన్ను ఏడిపిస్తుంది, అమ్మని ఏడిపించింది, ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడుతుంది. టైలర్ ఇలాంటిదని తెలియక ప్రేమించాను, వెంటపడ్డాను, తప్పు చేశాను హంస, తప్పు చేశాను. ఆదిత్య బాబు ఆపు, ఆపు. ఏం తెలుసని ధరణమ్మ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? ఏం తెలుసని? నెత్తి నెట్టుకుని పూజించాల్సిన దేవతని దరిద్రం అంటున్నావు. అసలేం జరిగిందో తెలుసా? మీకోసం, మీ ఇంటి కోసం ఎన్ని మాటలు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసా? వాళ్ళెవరో మీ కంపెనీని కాజైపోతే ప్రాణాలకు తెగించి కాపాడింది. మీ అత్తే అడ్డుపడినా వెనకడుగేయలేదు. ఆఖరికి వాళ్ళ ఆటలు సాగక మీ నాన్న ప్రాణాలు తీయాలని పోతే తన ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడింది. ఇట్ట పతిదానికి అడ్డుపడుతుందని, ధరణమ్మని ఏదో చెయ్యాలని పెద్ద నాటకం మొదలెట్టిండ్రు బాబు. నా భర్తనెత్తుకుపోయి నన్ను బెదిరించి వాళ్ళు చేసిన తప్పులన్నీ ధరణమ్మ చేసిందని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించిండ్రు. ఎవరికీ తెలియకుండా వాళ్ళ అమ్మా నాన్నల్ని అక్కడికి షిఫ్ట్ చేయించింది నీ చిన్న కోడలు ధరణి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చెడ్డదాన్ని చేసింది చాలక మీ మధ్య కూడా చిచ్చు పెట్టాలని ఇగో మీకు మందులిస్తున్నట్టు నమ్మించేలా చేసిండ్రు. నిజానికి మందులు మార్చింది ధరణమ్మ కాదు బాబు, మీ ప్రియంవదత్త. ఆ విషయం నీకు చెప్తే నమ్మవని డాక్టర్ని పిలిపించి చెప్పించాలని చూస్తే ఆ డాక్టర్ కూడా ప్రియంవదతో కుమ్మక్కై నింద ధరణమ్మ మీద పడేలా చేసిండు. ఈ మందు మార్చింది ప్రియంవదే అని దానికి మీరు సహాయం చేయాలని అడిగింది. ధరణమ్మ ఆడి ముత్యం బాబు, అంతా కలిసి మట్టి కొట్టాలని చూస్తుండ్రు. ఒక్కసారి నీ మనసుతో కడిగి చూడు బాబు, ఆ ముత్యం ఏందో నీకు తెలుస్తుంది. ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? హంసక్క అన్ని విషయాలు ఆయనకి చెప్పేసిందా? అయినా నన్ను చూడగానే కోపంతో మండిపోయే కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? అంటే ఆయనకంతా తెలిసిపోయిందా? అయ్యో, ఎంత పనిచేసావక్క! ఇప్పుడు ఆయన ప్రియంవద పిన్నిని ఏదో అని మళ్ళీ మావయ్య గారి విషయం బయటపడితే సారీ టైలర్.
నాకు ఇవేవీ తెలియవు టైలర్. ఏమీ తెలుసుకోకుండా నేను ఎన్ని మాటలు అన్నాను, ఎంత బాధ పెట్టాను, ఎంత ఏడ్పించాను. నిన్ను బయట కూడా పడుకోబెట్టాను చూడు. ఏం పర్వాలేదు సారు, అయిపోయింది కదా, వదిలేయండి. ఏంటి వదిలేసేది? ఇన్ని మాటలు పడే బదులు నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఇప్పటికైనా హంస చెప్పింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకెన్ని మాటలు అనేవాడిను. థ్యాంక్ యూ హంస. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు టైలర్. నా దగ్గర ఏ విషయం దాయకూడదు. అలాగే సారు. ఇంకేదో చెప్దాం అనుకొని మర్చిపోయాను. గుర్తొచ్చింది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టైలర్. హ్యాపీ వాలంటైన్స్ డే సారు. థ్యాంక్ యూ టైలర్. కానీ అంతేనా? వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఏమీ లేదా? మనం కలుసుకున్న తర్వాత వచ్చిన మొదటి వ్యాలంటైన్స్ డే. చెప్పు టైలర్, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? హ్యాపీ వాలంటైన్స్ డే సారు. రా టైలర్. హంస, నువ్వు కూడా రా. అమ్మా, నానా, అత్తయ్య, అనయ్య. నాని, అమ్మా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను నానా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమైంది వీడికి? పిచ్చిగాని పట్టిందా? ఇలా గెంతులేస్తున్నాడు. అదే, ఓ నీకు సపరేట్గా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది అత్త. మీరందరూ ఇప్పుడు సర్ప్రైజ్గా చూస్తున్నారు కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏదో తేడా కొడుతుందే. పొద్దుందాకా ఏడుపు మొహం పెట్టుకున్న వీడు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాడు ఏంటానా? కారణం ఏంటన్నది మాకనవసరం నాన్న. మాకు కావాల్సింది నువ్వు సంతోషంగా ఉండడం. నువ్వు సంతోషంగా ఉండడం చూసి ఎన్నాళ్ళైందో తెలుసా? అసలు నువ్వెంత సంతోషంగా ఉండడం ఎప్పుడూ చూడలేదురా. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఉంటానమ్మా, ఇంకంతా సంతోషమే. ఈరోజు మా పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ వ్యాలంటైన్స్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. మేమే కాదు, అందరూ, అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, అందరూ కలిసి ప్లాన్ చేసుకుందాం. అందరూ వెళ్ళి రెడీ అవ్వండి,
ఫాస్ట్గా. అత్తయ్య ఏం చూస్తున్నావు, వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళి అత్తయ్య. అనే నువ్వు కూడా పద, రెడీ అవ్వు. అమ్మా నాన్న మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. టైలర్ చూస్తావండి, పద రెడీ అవుదాం. రా 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 రా. హంస నువ్వు కూడా రెడీగా. ఏమైంది వేదవతి? ఉన్నట్టుండి వీడిలో ఈ మార్పు ఏంటి? చెప్పాను కదండి, ఏమైనా కానివ్వండి, మనకు కావాల్సింది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం. అసలు నాకున్న కోపానికి ఇప్పుడు మీతో మాట్లాడకూడదు, కానీ మాట్లాడుతున్నానంటే వాడి కోసమే. వాడి కోసమా? పొద్దునంత హ్యాపీగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని కూడా చెప్పాను. మరి నా పరిస్థితి ఏంటి? వేదవతి, అత్తయ్య నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అంటే మీ మావయ్య గారు లేరు కదా సారు. ఒక్కతే ఏం సెలబ్రేషన్స్ చేసుకుంటుందిలే అని రెడీ అవ్వట్లేదు కదా పిన్ని. మరి మామయ్య జైల్లో ఉన్నాడు కదా, ఇప్పటికిప్పుడు జైలు నుంచి బయటకు తీసుకురావడం కష్టం కదా టైలర్. జైలు నుంచి ఒక మనిషిని బయటకు తీసుకురావడం అంటే కష్టం, కానీ జైలు లోపలికి పంపించడం ఈజీయే కదా సారు. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి ధరణమ్మ. మొగుడు పెళ్ళాలని ఒక్కటి చేసిన పుణ్యం దక్కుద్ది, అట్లే మీకు మనశ్శాంతి ఉంటుంది. ఏయ్ ఏంటే వాగుతున్నావు? అత్త నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు, నువ్వు వెళ్ళు అత్త, వెళ్ళు వెళ్ళు. టైలర్ నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. హంస నువ్వు కూడా వెళ్ళు. నాని, ధరణితో నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే ధరణి ఏ తప్పు చేయనట్టే కదా? అసలేం జరిగిందిరా? చాలానే జరిగిందన్నయ్య. పోనీలే నాని, ధరణి ఏ తప్పు చేయలేదని తెలిసింది కదా, అచ్చాలు. సరే అన్నయ్య నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అలాగే వదిన కూడా రెడీ అవ్వమని చెప్పు. సరే వెళ్ళు. అమ్మో నేను కూడా వెళ్ళి రెడీ అవ్వాలి. ఈ బ్లాక్ కలర్ చీర ఏంటో, ఈ డెకరేషన్ ఏంటో, ఎందుకింత హడావిడి చేస్తున్నాడు? పెళ్ళాం చేసిన పనులన్నీ తెలిసి పిచ్చెక్కిపోయాడా ఏంటే? నువ్వు బ్లాక్ చీర కట్టావు, నీకు కూడా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ కావాల్సి వచ్చాయా? గదేందమ్మా గట్లన్నారు? నాకు మొగుళ్ళేడా? మా మొగుడు పెళ్ళాల మధ్య ప్రేమలు లేవా? మేం ప్రేమికుల రోజు చేసుకోకూడదా? మీ అందరి వాలకం చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతోందే. నిజం చెప్పవే, ఏం జరిగింది? ధరణి పేరు చెప్తే కారాలు మిరియాలు నూరేవాడు ఉన్నట్టుండి ఈ సెలబ్రేషన్స్ ఏంటి? అంటే
నానికి నిజం మొత్తం చెప్పేశారా? వాడు నమ్మాడా? నిజమన్నాక తెలియకుండా ఉంటుందా? తెలిసాక నమ్మకుండా ఉంటారా? అసలు విషయం ఏందో ఆఖరికి తెలుస్తుంది గాని అటు చూడండి.